రవి గారు మీరా నేనే. మళ్ళీ వచ్చారా? మా సార్ కాలేజీకి వెళ్ళిపోయిందిగా. తెలుసు, తెలుసుకునే వచ్చాను. తెలుసుకుని వచ్చారా? ఎందుకు? ఎందుకా? ఆనందాల పందిరి కింద అందాల విందు కోసం వచ్చాను. మీ పొందుకోరి వచ్చాను. ఏమండి మీరు అస్సలు మాట్లాడకండి, నాకు అర్థంగా సరిగదా భయంగా వేస్తుంది. అరే ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏమండి మీరు అలాంటి ప్రయత్నం చేయకండి. నేను దగ్గు మనశ్శాంతిగా ఉండాలంటే మీరు దయచేసి వెళ్ళిపోండి. రవి గారు, నేను మీకెంత దగ్గర కావాలని కోరుకుంటున్నానో మీరు నాకంత దూరం అయిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకో ఏ జన్మ సంబంధం మిమ్మల్ని చూడగానే నేను మీ మనిషిని అన్న ముద్ర నా మనసులో పడిపోయింది. మీరు లేని జీవితం నాకు నరకం. రవి గారు, మీరు ఒప్పుకుంటే, అంతటి భాగ్యం నా నుదుట రాసుంటే నేను నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. Oh my God! Johnny! ఆపండి. దిగు. ఓకే బాయ్. మళ్ళీ దేవి గారి దర్శనం ఎప్పుడో? దేవుడు గారు కోరుకున్నప్పుడు. సరే, ఇప్పుడు ఎక్కడికి? ఇంటికేనా? చెక్ పోస్ట్ దగ్గర డ్యూటీ ఉంది, ఇంటికి వెళ్ళి డ్రెస్ వేసుకెళ్ళాలి. సరే, రేపు కాలేజీలో కలుద్దాం. సంత దగ్గర ఆగండి, లేకపోతే మిమ్మల్ని మర్యాదతో ఇబ్బంది పెట్టగలరు మీ శిష్యులు. ఏమిటదినా అలా నీరు కారిపోయి వచ్చినావు? అన్నయ్య దగ్గర నీ పప్పులేం ఉడకలేదు కదూ? అవునమ్మా, ఇలా నోరు విప్పానో లేదో అలా రెక్కలు విప్పుకొని తుర్రమని ఎగిరిపోయారు. నాకు తెలుసుదినా, పెళ్ళంటే 10 బాంబులు పైన పడ్డంత భయం అన్నయ్యకి. సరే, మనుషులు దొరికే కనుక మార్కు నేను ఆలోచిస్తాను. అతి త్వరలో అన్నీ నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించి పుచ్చినది. సరేనా? సరదా, నీ నోటి మాట ఫలించి అదే జరిగితే నీ నోటి నిండా లడ్లు కుక్కుతాను. For our new company. Yes. Well, మేము నడిపే రాకెట్కి ఇన్నోసెంట్ గర్ల్ అవసరం ఎంతైనా ఉంది. మాతో నువ్వు చేయి కలపడం వల్ల మాకు నీకు కూడా లాభమే మేరీ. ఇక చూసుకో, వజ్రాలు పొదిగిన బట్టల్లో, బంగారపు టుయ్యాలలో మహారాణిలా హాయిగా బతుకు. మా గిరికి ఓ పట్టాన ఆడపిల్లలు నచ్చరు, నువ్వు నచ్చావు. నీ పంట పండినట్లే. కరెక్ట్ భాయ్, అబ్సే మేరీ హమారీ హై. మేరీ కమ్ ఆన్, సిట్ డౌన్. రేపటి నుంచి నువ్వు మా తరఫున ఏం చేయాలో చెప్తాం. ఇవాటి మాతో కంపెనీ ఇచ్చి ఎంజాయ్ చేయాలి. ఓకే? ఇడియట్, లోపల మేము పల్లె ఉంటాం, బయట నుంచి పని చెప్పాను లేదా? వెళ్ళిన పని ఏమైంది? సక్సెసేనా? సరుకు తీసుకొచ్చాను సార్, కానీ మధ్యలో వాళ్ళకి ఎలా తెలిసిందో ఏమో చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు బండి ఆపోయారు. లేదు సార్, కళ్ళు మూసుకుని ఫోన్ చేశాను. ఒక ఎస్ఐ బండి కింద పట్టి తెచ్చిపోయాడు. ఓ గాడ్, వెరీ గుడ్. ఆయుష్ తీరిపోయింది, ఎగిరిపోయాడు. అందులో మన తప్పు లేదు. చూడంగా, ఈ క్యాష్ తీసుకుని 6 నెలల పాటు ఈ కలకత్తా బొంబాయి వెళ్ళిపో. పోలీసులు ఈ కేసు గురించి అలజడి తగ్గాక తిరుగుద్దు కానీ జాగ్రత్తగా ఊరుదాటు. యూ కెన్ గో. మిస్టర్ మధు. ఎస్ సార్. మీరు ఇచ్చిన కార్ నెంబర్ వెరిఫై చేశాం. అది డిఐజీ గారి పర్సనల్ కార్ నెంబర్ అని తేలింది. అయితే ఆ కల్ప్రిట్స్ డిఏజీ గారి కారు నంబర్ తమ కారుకు తగిలించుకొని ఇంత ఘోరానికి పాల్పడి ఉంటారు సార్. ఎనీహౌ, మన డిపార్ట్మెంట్లోని వ్యక్తి ఎక్సలెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రఘురాం అతి దారుణంగా చంపబడ్డం, ఆ హత్య జరిగి 2 రోజులైనా మనం ఏ ఆచూకీ తీయలేకపోవడం మనం సిగ్గుపడాల్సిన విషయం. మిస్టర్ మధు, ఐ వాంట్ ది క్రిమినల్ షుడ్ బి రౌండెడ్ అప్ విత్ ఇన్ 24 hours. వెళ్ళండి, ఆ కార్ ఎవరిదో, ఆ స్మగ్లింగ్ జరిపిస్తున్న ముఠా ఎవరో ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేయండి. ఇట్ షుడ్ బి డన్ అట్ వన్స్. అండర్స్టాండ్? ఎస్ సార్. ఇంకెక్కడ ఎస్ఐ గారమ్మా, ఈ పాటికి పై లోకంలో సలసల కాగే నూరి తొట్టిలో తొట్టి స్నానం చేస్తుంటారు పాపం. నువ్వు ఏ ఎస్ఐ గారి గురించి చెప్తున్నావు? మా ఎస్ఐ గారేనమ్మా,
చెక్ పోస్ట్ దగ్గర కారు కింద పడి నేను చెప్పలేనమ్మా. అయిన వాళ్ళు గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా చెట్టి అయిపోయారమ్మా. ఏంటమ్మా అట్లా చూస్తున్నారు? ఇందాక నేను రిక్షా వాడి దగ్గర 2 రూపాయలు పట్టేసినట్టు పసిగట్టేసిన పద్ధతిలో ఆ చూపేంటమ్మా? ఏదో ఖర్చులకు అవసరమై నీకు దండ పెడతారమ్మా. ఇంకెప్పుడు ఇట్టాడు ఏదో పని చేయను. మధు గారు అక్కయ్య గారు ఊరి నుంచి వచ్చారా? ఆవిడెందుకమ్మా రావడం? మరి చెక్ పోస్ట్ చచ్చిపోయిన ఎస్ఐ గారు ఎవరు? చంపేశారమ్మా. ఆయన మధు గారు కాదమ్మా, రఘురామ్ గారు. మధు గారు లోన్ ఉండారమ్మా. మరి ఎందుకు ముందే మాట చెప్పలేదు? మీరు మధు గారి పేరు అడగలేదు కదమ్మా. చచ్చిపోయిన రఘురామ్ గారు కూడా మా స్టేషన్ ఎస్ఐయ్యానమ్మా పాపం. మధు పేపర్లో న్యూస్ చూసి వణికిపోయాను మధు. ఆ రోజు మీరు చెక్ పోస్ట్ వెళ్ళాలన్నది గుర్తొచ్చి బెదిరిపోయాను. ఆ ఘోరం నా కళ్ళ ముందే జరిగించారు. ఆ ఇడిట్స్ ఎవరో ఏమాత్రం ఆచూపి తిరగట్లేదు. అయినా నీ అభిమానం నాకు అండగా ఉండగా నాకే ప్రమాదం జరగదు. మిమ్మల్ని ఇక్కడ కళ్ళారా చూస్తేనే కానీ ప్రాణం కుదుట పడలేదండి. పెళ్లి విషయం ఏమంటున్నాడు మెన్నయ్య? ఛాలెంజ్ చేసిన లతా పాపం దెబ్బతింది మధు. ఆ జంట నేనే కలుపుతాను మాట అయితే ఇచ్చాను గాని మార్గం తోచట్లేదు. ఎవరితను? ఇతను ఒక కేడి. రోజు స్టేషన్ వచ్చి సంతకం పెట్టాలి. ఐడియా. ఈ కేడి ఆ జోడికి వెళ్ళడానికి సహాయపడతాడు. నేను చూడండి వాళ్ళ. ఏయ్ కూర్చో. చాలా థ్యాంక్స్ అండి. పిల్లల్ని బొమ్మల్లా చూసే పెద్దల బలవంతం వల్ల నేను ఈ పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. జీవితాంతో ఈ రాక్షసుడి చేతిలో చావు దెబ్బలు తింటూ రోజుకో చావు చస్తూ నిండు 100 ఏళ్లు బ్రతకాలని నా నుదుట రాసింది. ఈ రోజు మీరు నన్ను కాపాడారు. రేపు నన్ను ఎవరు కాపాడతారండి? జీవితంతో నాకెవరు రక్షణ కల్పిస్తారు? ఇదంతా నా కర్మండి, కర్మ.